హలో అండి. నమస్కారము. ఐ యామ్ డాక్టర్ నీలిమ ఫ్రమ్ సెల్ హెల్త్ క్లినిక్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ రక్తపోటు తక్కువ ఉన్న వారికి ఉపయోగపడే కొన్ని ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఫస్ట్ వన్, సాల్ట్ అంటే ఉప్పు ఉండే ఆహార పదార్థాలని తీసుకోవాలి. టేబుల్ సాల్ట్ గానీ, టేబుల్ సాల్ట్‌లో మనకి సోడియం అనేది ఎక్కువగా ఉంటుంది. కొన్ని మినరల్స్ ఉంటాయి. అదేవిధంగా క్లోరైడ్ గూడా ఉంటుంది. ఇది తీసుకోవడం వలన మనకి బ్లడ్ ప్రెషర్ అనేది కొంత మేరకు పెరుగుతుంది. ఇంకొకటేంటంటే సాల్టెడ్ నట్స్ తీసుకోవాలి, చీజ్ తీసుకోవాలి. పికిల్స్ కూడా వాడుకుంటే కొంత మేరకు మంచిది. అంటే లో బీపీ ఉన్న లక్షణాలని తగ్గిస్తుంది. కెఫినేటెడ్ డ్రింక్స్ దీంట్లో కాఫీ గానీ, బ్లాక్ టీ గానీ, గ్రీన్ టీ తీసుకోవడం అనేది మంచిది. అదే విధంగా కెఫైన్ తీసుకోవడం వలన మనకి బ్లడ్ ప్రెషర్ అనేది కొంతవరకు మెయింటైన్ అవుతుంది కాబట్టి ఇది తీసుకుంటే మంచిది. ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం అనేది మంచిది. మనకి నార్మల్‌గా లో బీపీ రావడానికి కారణము హిమోగ్లోబిన్ అంటే బ్లడ్ తక్కువ ఉండడం వల్ల మనకి లో బీపీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఐరన్ ఉండే ఆహార పదార్థాలని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ మీట్ గానీ, చికెన్ గానీ, ఎగ్స్ గానీ, అదే విధంగా స్పినాచ్ గానీ, లెంటిల్స్ గానీ, బీన్స్ ఇట్లాంటివి తీసుకుంటే మంచిది. ఇంకొకటి విటమిన్ బి12 రిచ్ ఫుడ్స్ తీసుకుంటే మంచిది. అవి ఏవేవి అంటే ఫిష్‌లో మెయిన్‌గా సాల్మన్ ఫిష్, ఎగ్స్, డైరీ ప్రొడక్ట్స్, మిల్క్స్, ఇట్లా ఫార్టిఫైడ్ సిరియల్స్ ఇట్లాంటివి తీసుకుంటే మంచిది. అదే విధంగా మనం కొన్ని ఫ్లూయిడ్స్ కూడా తీసుకోవడం అనేది మంచిది. అంటే కొన్ని ఎలక్ట్రోలైట్స్ డ్రింక్స్ అంటే ఇది బ్లడ్ వాల్యూమ్‌ని మెయింటైన్ చేయడానికి కానీ, మరియు బాడీని హైడ్రేట్ చేయడానికి బాగా వర్క్ అవుతుంది. అదే విధంగా వాటర్ కన్జంప్షన్ కూడా బాగా పెంచాలి. ఇట్లాంటి లో బీపీ ఉన్న కండిషన్‌లో కోకోనట్ వాటర్ గానీ ఇట్లాంటివి తీసుకోవడం అనేది మంచిది. అదే విధంగా ఫోలేట్ రిచ్ ఫుడ్స్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సిరియల్స్ గానీ, బ్రొకోలీ గానీ, సిట్రస్ ఫ్రూట్స్ గానీ ఇట్లాంటివి తీసుకోవడం అనేది మంచిది. సో, ఈ ఈ విధానము ఫాలో అవ్వడం వలన మనము లో బీపీ అనేది అరికట్టవచ్చు. అదే విధంగా మనము ఏ ఫుడ్ అవాయిడ్ చేయాలి అంటే ఆల్కహాల్ అనేది అవాయిడ్ చేయాలి. ఎందుకు ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి అంటే మనకి నార్మల్‌గా ఎక్కువగా తీసుకున్నప్పుడు బ్లడ్ వెసెల్ అనేది డైలటేషన్ జరుగుతుంది. దాని వలన లో బీపీ అనేది ఏర్పడొచ్చు. హై పొటాషియం రిచ్ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బనానా గానీ, ఆరెంజెస్ గానీ ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. ఎందుకంటే పొటాషియం అనేది లో బీపీని కలగజేస్తుంది కాబట్టి మనం ఇట్లాంటి ఫుడ్స్‌ని అవాయిడ్ చేయాలి. అదే విధంగా నేచురల్ డైయూరెటిక్స్‌ని కూడా కొంచెం అవాయిడ్ చేయాలి. అంటే యాస్పరాగస్ గానీ, సెరల్స్ గానీ ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. ఎందుకు అంటే ఇది బ్లడ్ వాల్యూమ్‌ని తక్కువ చేస్తుంది మరియు బ్లడ్ ప్రెషర్‌ని కూడా తక్కువ చేస్తుంది. అందుకే మనము ఇట్లాంటి ఫుడ్స్‌ని అవాయిడ్ చేస్తూ ఉండాలి. అదే విధంగా చిన్న చిన్న భోజనాలు తరచుగా చేస్తూ ఉండాలి. మరియు మనం కూర్చున్న వెంటనే సడెన్‌గా లేవకుండా నెమ్మదిగా లేస్తూ ఉండాలి. సో, నేను చెప్పింది విన్నారు గదా! ఈ విధానం ఫాలో అవ్వడం వలన మీరు లో బీపీ అనేది ఇంట్లోనే అరికట్టుకోవచ్చు. థాంక్ యూ.